యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఆయనకి సంబంధించి ఆచూకీ ఎక్కడ ఉంది అనేదంటి అంశంపైన కూడా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన చెన్నైలో ఉన్నారు, బెంగుళూరులో ఉన్నారంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ కూడా పోలీసులు దాని మీద ప్రాపర్‌గా కేసును స్టడీ చేసిన తర్వాత ఆయన ఎక్కడున్నారనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే హర్ష సాయికి సంబంధించిన అంశాన్ని చూసుకుంటే ఏదైతే ఒక 'బిగ్ బాస్' ఫేమ్‌కి సంబంధించి ఆమె మీద లైంగిక ఆరోపణలకు పాల్పడినటువంటి కేసు ఉందో దానికి సంబంధించి ఆమెను మోసం చేశాడు, ఆమె చీట్ చేశారని చెప్పేసేసి గచ్చిబౌలి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో హర్ష సాయి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే సోషల్ మీడియా పరంగా హర్ష సాయికి సంబంధించి ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ కానివ్వండి, ఆయన యూట్యూబ్‌కి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కానివ్వండి, ఆయన తరచూ పోస్టులు పెడుతున్నారు. ఇదంతా కొంతమంది కావాలని కుట్ర చేశారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరికొంతమంది అంటే కావాలని చెప్పేసి ఈ మహిళ వెనక కొంతమంది వ్యక్తులున్నారు. నన్ను డీఫేమ్ చేయడానికి, నా క్రేజ్‌ని దెబ్బతీయడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా హర్ష సాయి పోస్టులు పెడుతూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆయన ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి ఇదంతా చేస్తున్నారు అనేటువంటి ఆచూకీ అయితే తెలియట్లేదు. పోలీసులు మాత్రం హర్ష సాయి కోసం తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. ఆయన నివాసం అంటే హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఆయన నివాసం కానివ్వండి, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు చెందినటువంటి నివాసాల్లో కూడా ఇప్పటికే పోలీసులు తనిఖీలు చేశారు. హర్ష సాయి ఆచూకీ కోసం అక్కడ పరిశీలించినప్పటికి కూడా ఎక్కడా కూడా ఆయన ఆచూకీ దొరకలేదు. అయితే ఆయన ఫోన్‌కి సంబంధించి కూడా ఎక్కడెక్కడి నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి, ఆయన ఏ ఏరియాలో ఉన్నారనే దానిపైన కూడా ట్రేస్ చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తూ వస్తున్నారు. అయితే మరొక వాదన అయితే తీవ్రంగా గట్టిగా వినిపిస్తుంది. హర్ష సాయికి సంబంధించి ఆయన విదేశాలకు పారిపోబోతున్నారంటూ కూడా బాధితురాలు మరొక స్టేట్మెంట్ పోలీసులకు చెప్పింది. హర్ష సాయి బాధితుల్ని అక్కడి నుంచి అంటే దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబ్ స్టార్లు ఎవరైతే ఉంటారో ఫేమస్ అయినటువంటి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందుకోసం హర్ష సాయి వెంటనే ఇండియా వదిలి వెళ్ళాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వెంటనే ఆయన పాస్పోర్ట్‌కి సంబంధించి కానివ్వండి, లేదంటే ఆయన ఇతర దేశాలకు వెళ్ళడానికి ఏవైతే వసతులు ఉంటాయో వాటన్నిటిని కూడా బ్లాక్ చేయాలంటూ కూడా బాధితురాలు పోలీసులకి చెప్పింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేనటువంటి నేపథ్యంలో పోలీసులు ఏం చేయాలన్న దానిపైన కూడా ఒక ఆలోచనలో పడినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే హర్ష సాయికి సంబంధించి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏదైనా చేయగలరనేటువంటి ఒక సాధ్యం ఉంటుందని చెప్పేసి బాధితురాలు చెప్తూ వస్తుంది. అయితే ఈ బాధితురాల అంశానికి సంబంధించి చూసుకుంటే హర్ష సాయి ఈరోజు అంటే కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారని చెప్తున్నారు, మరి కొంతమంది వెళ్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రాపర్‌గా హర్ష సాయి దేశంలో ఉన్నాడా, దేశం విడిచి వెళ్ళిపోయాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు హర్ష సాయికి సంబంధించి అటు ఏపీలోను, తెలంగాణలోను విపరీతంగా పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదవుతూ ఉన్నాయి. హర్ష సాయి ప్రమోట్ చేసినటువంటి బ్రాండ్లకు సంబంధించి అంటే హర్ష సాయి ఐపీఎల్ సీజన్ టైంలో ఆయన ఐపీఎల్‌కి సంబంధించినటువంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఆ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి చాలామంది నష్టపోయారని చెప్పేసి మనం గత కొంతకాలంగా వింటూ ఉన్నాం. దాని మీద యువ సామ్రాట్ అనే వ్యక్తి మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియా వేదికలుగా కానివ్వండి ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు హర్ష సాయి మీద ఈ కేసు ఫైల్ అయింది కాబట్టి ఈ కేసుకు అనుగుణంగా చాలామంది హర్ష సాయి నుంచి ఆయన నమ్మి, ఆయన ప్రమోషన్ నమ్మి ఎవరైతే బాధితులు ఉన్నారో, నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కొత్తగా కంప్లైంట్లు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అక్కడ హర్ష సాయి ఏదైతే ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ద్వారా మేము ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని మేము లక్షల రూపాయలు పోగొట్టుకున్నామంటూ కూడా ఇప్పుడు బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వాపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దాని మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా బాధితులందరూ పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. దాని మీద కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు హర్ష సాయికి సంబంధించి కొన్ని బ్రాండ్స్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే హెయిర్ ఆయిల్స్ కానివ్వండి, కొన్ని షాపింగ్ యాప్స్కి సంబంధించిన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫేక్ యాప్స్ని ప్రమోట్ చేసే విధంగా హర్ష సాయి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫేక్ యాప్స్ని ప్రమోట్ చేశారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. బాధితులు ఏదైతే ఆ యాప్స్ వల్ల కానివ్వండి, అలాగే బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ఇష్యూస్ వల్ల కానివ్వండి ఎవరైతే నష్టపోయారో ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి హర్ష సాయికి సంబంధించి ఆయన మీద కంప్లైంట్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మాత్రం హర్ష సాయికి మేడకి ఇది ఒక పెద్ద ఉచ్చులాగే బిగుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు బాధితురాలికి అంశానికి సంబంధించి ఆ ఇష్యూ కానివ్వండి, మరోవైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ఇష్యూ కానివ్వండి, ఈ రెండు కూడా హర్ష సాయికి పెద్ద తలనొప్పిగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఆయన ఒక సినిమాని కూడా తెరకెక్కించారు. మెగా అనేటువంటి ఒక సినిమాని కూడా ఆయన డెబ్యూ మూవీగా ప్రకటించారు. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఆ ప్రొడ్యూసర్
కూడా ఆ ప్రొడ్యూసర్‌కి సంబంధించి కూడా ఆయన కూడా ఎంతో డబ్బుని ఆ సినిమా కోసం ఇన్వెస్ట్ చేశానని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్‌ని కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉందని చెప్పేసేసి కూడా ఆ ప్రొడ్యూసర్ కూడా మీడియా వేదికగా వాపోయినటువంటి విషయాలను కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి వెళ్ళాలని చెప్పేసి ఆయన కూడా నిర్ణయించుకున్నారు. సినిమా ఫెడరేషన్ ఏదైతే ఉందో తెలుగు మా అసోసియేషన్‌కి సంబంధించి మా అసోసియేషన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో హర్ష సాయి మీద కూడా కంప్లెయింట్ రైజ్ చేయనున్నారు. కంప్లెయింట్ రైజ్ చేసిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి రైట్స్ అన్నిటిని కూడా హర్ష సాయి రాయించుకున్నారని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ ప్రొడ్యూసర్ కూడా కౌన్సిల్‌కి వెళ్ళి ఆ నిర్ణయం ప్రకారం ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు దీనిపైన హర్ష సాయికి సంబంధించి ఆయన పేరు కూడా అంటే దీంతో పాటు కొంత కంపెనీకి సంబంధించి కొన్ని లోన్లు పెట్టి ఆ లోన్ల ద్వారా కూడా బ్యాంకుల నుంచి కొంత డబ్బును కూడా సేకరించారని చెప్పేసి కూడా ప్రొడ్యూసర్ చెప్తున్నారు. సో ఇవన్నిటి నేపథ్యంలో హర్ష సాయికి సంబంధించి దొరికితే మాత్రము హర్ష సాయికి సంబంధించిన ప్రాపర్ విచారణ జరిగిన తర్వాత మాత్రం వీటన్నిటికి సంబంధించి ఒక ఆన్సర్ దొరికే మనకి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హర్ష సాయి ఎక్కడున్నాడో తెలియనటువంటి నేపథ్యంలో ఆయన కోసం పోలీసులు వెతుకులాట జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాతే ఆయన్ని అరెస్ట్ చేసి ఆయనకి సంబంధించిన ప్రాపర్ ఏం జరిగింది అసలు కారణాలు ఏంటి విచారణ జరిగిన తర్వాత దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి హర్ష సాయిని పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో లేదనేది తెలియాల్సి ఉంది. అసలు ఇండియాలో ఉన్నాడా లేదా దేశం విడిచి వెళ్ళిపోయాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.